అయితే సిద్ధరామయ్య గారు ఇప్పుడే ఏమన్నారంటే ఏంటంటే సిద్ధరామయ్య గారు బీహార్లో ఏంటి మరి ఎన్నికలకి ఓడిపోయారు కదా అంటే అక్కడ కూడా ఓటు చోరీ జరిగిందయ్యా అన్నాడు. నా దగ్గర ఆధారాలు లేవు కానీ ఓటు చోరీ జరిగింది అక్కడ కూడా, నేను కనుక్కొని చెప్తా అన్నాడు సిద్ధరామయ్య. అంటే అర్థం సిద్ధు బ్యాటింగ్ మొదలెట్టాడు. బ్యాటింగ్ మొదలెడితే సిక్స్లే, ఓకే. అది సిద్ధు లాంటి వాడు సిద్ధరామయ్య, ఓకే. ఆయన బ్యాటింగ్ మొదలెట్టాడు ఆల్రెడీ. ఆయన అన్నాడు, నేను కనుక్కొని చెప్తాను అక్కడ ఓటు చోరీ జరిగింది అని అన్నాడు. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, ఏమంటే మేము బీసీలకి రిజర్వేషన్ ఇస్తున్నాము, బీసీలు మాకు ఎందుకు వేస్తారు? నితీష్ కుమార్ ఎవరండి? అతను ఏమైనా ఓబీసీనా? అతనికి ఎందుకు వేస్తారు ఓటు? బీసీలు మొత్తం మా వాళ్ళందరూ బీసీలు ఓటేస్తా ఉన్నారు, మేము రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి 50% క్యాప్ ఎత్తేస్తా ఉన్నాము, అయినా వాళ్ళకి ఎందుకు వేస్తారు? ఎక్కడో తేడా కొట్టింది అన్నాడు సిద్ధరామయ్య ఇప్పుడే. కావాలంటే మీరు చూడండి పోయి, ఓకే. ఇంకే నాకు కూడా అదే అనిపించింది, ఏంటంటే కరెక్టే సిద్ధరామయ్య కరెక్టే కదా, పిచ్చే వీళ్ళకి ఏమన్నా, ఇది ఎస్సీ ఎస్టీలకు పిచ్చే ఏంది? ఎవరు 50% క్యాప్ ఎత్తేస్తాను అన్నప్పుడు కేయకుండా, ఓకే అక్కడేదో మీకు నెలకు 1000 రూపాయలు ఇస్తాను వేసేస్తారా? 50% క్యాప్ అంటే తెలియనటువంటి అమాయకులు ఏంటి ఎస్సీ ఎస్టీలు? ఎందుకు వేస్తారు సిద్ధరామయ్యకి, నితీష్ కుమార్కి 50% క్యాప్ ఎత్తా అన్నవాడికి ఇస్తారు, ఓకే. బీసీలకి తెలియదా 50% క్యాప్ ఎత్తేస్తే వాళ్ళకి ఇప్పుడున్న 27% 40% రిజర్వేషన్ ఇద్దని బీసీలకి తెలియదా? ఎందుకు వేస్తారండి బీసీలు ఏమైనా పిచ్చోళ్ళా లేకపోతే అన్ఎడ్యుకేటెడా? వాళ్ళకి తెలియదు ఏంటి మీనింగ్ ఆఫ్ 50% గ్యాప్ తెలియదు అతనికి, ఓకే. అంటే ఏంటి, బీసీలు ఎస్సీ ఎస్టీలు 1000 రూపాయలకి అమ్ముడుపోతారా ఈ రిజర్వేషన్స్ ఇస్తానన్నా సరే వేయకుండా? ఇది సిద్ధరామయ్యకి వచ్చిన డౌట్, ఇది ఏదో గడిబిడి జరిగిందని నాకు కూడా అలా అనిపిస్తుంది. చూద్దాం ఏమైనా జరిగిందో. థ్యాంక్ యూ, నమస్కారం.